హాయ్ హాయ్ వెల్కమ్ టు నవిష్ పాక్సారా. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఆనియన్ చట్నీ అయితే తయారు చేస్తున్నాను. నా స్టైల్లో ఆనియన్ చట్నీ ఎలా చేస్తానో మీ అందరికీ చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, ఓకేనా? సో నేనైతే ఎక్కువ మసాలా లైక్ నాకు తెలిసినంత వరకు నేను వేస్తున్నా అండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ ఇలా వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం వేరే లైక్ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదైతే మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో నేను ఇలా అయితే ఒక 2-3 డేస్కి చట్నీ చేసి పెట్టుకుంటా అండి. మార్నింగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడిలో మనకి చట్నీలు టిఫిన్స్ చేసేటప్పుడు కుదరదు కదా. సో ఎప్పుడైనా ఇలా ఆఫీస్ నుంచి రాగానే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి ఒక 3 డేస్కి. ఇది మా ఇద్దరికి కాబట్టి 3 డేస్కి అయితే సరిపోతుంది. బట్ మేమైతే కొంచెం చట్నీ ఎక్కువగానే తింటాము. సో 2 డేస్ వరకు వస్తుందేమో. కొన్ని చట్నీలు నేను ముద్దగా చేస్తాను, కొన్ని చట్నీలు అయితే పల్చగా చేస్తాను. ఎలా ఉన్నా కూడా మేము తినేస్తాము. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పోపు వేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు పోపు వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ నైట్ టైం పోపు వేసుకోకపోవడమే మంచిది. మేమైతే ఇలా ఎంజాయ్ చేసేసాం. ఇన్ కేస్ మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.